Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. మిత్రులారా, నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, కింద కామెంట్స్ రాయండి, బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. అమెరికాలో టెస్లా కార్లని మొత్తం కాలబెడుతున్నారు, వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఒరెగాన్, మిసిసిపి, తర్వాత డల్లాస్, న్యూయార్క్ నుంచి మొదలుకొని అక్కడ కాలిఫోర్నియా, ఏ స్టేట్లో చూసినా సరే ఈ ట్రంప్కు సపోర్ట్ చేసింది కదా ఎలాన్ మస్క్. ప్రపంచ కుబేరుల్లో ఒక అతను ఎలాన్ మస్క్ ట్రంప్కు సపోర్ట్ చేశాడు కదా. అయితే ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా ట్రంప్ ఆధ్వర్యం లోపల. మరి రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా, మరి అపోజిషన్ వాళ్ళు ఈ ఎలాన్ మస్క్ చెప్పినటువంటి విధాలను ట్రంప్ తూచా తప్పకుండా పాటిస్తున్నట్టు అని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క టెస్లా కార్లను మొత్తం ధ్వంసం చేస్తున్న అమెరికా లోపల. ఇప్పటివరకు అందినటువంటి సమాచారం ప్రకారము త్రూఅవుట్ అమెరికాలో ఉన్నటువంటి 50 రాష్ట్రాల లోపల ఈ పార్కింగ్ చేసినటువంటి టెస్లా కార్లని, తర్వాత కార్ల షోరూమ్ల పైనను అటాక్ చేసి కార్లు కాలబెట్టడం, వాటి అద్దాలు ధ్వంసం చేయడము. ఇప్పుడు టెస్లా కార్ అంటే వరల్డ్లో బ్యాటరీతోని అత్యధికంగా దూరం నడిచేటువంటి కారుగా పేరెన్నికగలది టెస్లా కారు. టెక్నాలజీ పరంగా వరల్డ్లో చాలా ఫేమస్ ఈ కారు. అయితే వ్యాపారం చేసేటువంటి వ్యాపారవేత్తలు ఏ రాజకీయ పార్టీకైనా కొమ్ము కాస్తే ఇదే విధంగా జరుగుతుంది. వ్యాపారం వాళ్ళు వ్యాపార దృక్పథంతో చేయాలి, కానీ వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఒక పొలిటికల్ పార్టీకి మనీ సపోర్ట్ చేసి, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కు ఎలాన్ మస్క్ అదే చేసి గవర్నమెంట్ ఫామ్ చేపించాడు కదా. అంటే ఏదైనా పాలసీలు తనకు అనుకూలంగా మార్చుకోవడానికి స్వార్థంతో ఆ విధంగా చేసినొచ్చు. కాబట్టి దానికి అపోజిషన్ ఉన్నటువంటి పార్టీలు ఈ విధంగా చేయొచ్చు. అంటే వ్యాపారస్తులు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఎవరే కానీ రాజకీయ నాయకులకి వెళ్తే గిట్లనే ఉంటుంది. ఇప్పుడు అమాంతం కార్ల ధర, షేర్లు మొత్తం పడిపోయినాయి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలకు కూడా తన కంపెనీని ఎక్స్పాండ్ చేసేటువంటి ఆలోచనతో ఎలాన్ మస్క్ ఉన్నాడు. కానీ ఏం జరుగుతుంది, స్వదేశం లోపలనే తన కార్ల పైన ఇప్పుడు అమెరికా మొత్తంలో 50 రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు అక్కడి నుంచి న్యూస్ వస్తూ ఉన్నాయి. కార్లను మొత్తం ధ్వంసం చేయడము, వాటిని కాలబెట్టడము, అద్దాలు పగలగొట్టడము, షోరూమ్ల పైన దాడి చేయడం జరుగుతుంది. అంటే ఒక రాజకీయ నాయకుడికి సపోర్టు చేసి అతని గవర్నమెంట్ ఫామ్ అయ్యే విధంగా చేశాడని చెప్పేసి అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలు, బైడెన్ ఉంది కదా, వాళ్ళ సంబంధించిన వ్యక్తులు ఈ విధంగా చేసేట్టు రాసుకుంది. అంటే వ్యాపారస్తులు ఎప్పుడైనా తటస్థంగా, బిజినెస్ మ్యాన్స్ ఎప్పుడైనా తటస్థంగా ఉండాలి. ఏదైనా చేస్తే ఎవరికి తెలియకుండా లోపల ఫండింగ్ అట్లాంటిది చేయొచ్చు, పార్టీలకు సపోర్ట్ చేయొచ్చు. కానీ బహిరంగంగా ఈ విధంగా ట్రంప్కు సపోర్ట్ చేస్తే ఈరోజు ఏమైంది, కార్ల కంపెనీ పైన మొత్తం దాడులు ప్రపంచవ్యాప్తంగా. మరి అతని కార్ల పైన నీడలు కంపుకుంటున్నాయి. స్వదేశం లోపలనే మరి సంస్థ పైన ఈ విధంగా అఘాయిత్యాలు, ఇట్లాంటి దౌర్జన్యాలు తన కార్ల పైన జరుగుతుంటే మరి ఏ విధంగా అతను స్పందిస్తాడో ఇంకా వేచి చూడాల్సినటువంటి విషయం ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా ఇండియాలో కూడా లైన్ క్లియర్ అయిపోయింది కదా. ఎలాన్ మస్క్ మన ఆంధ్రప్రదేశ్లో టెస్లా కంపెనీ కోసము ప్లేస్ చూసిపోయాడు కదా. ఇండియా ఒక పెద్ద మార్కెట్ వరల్డ్ లోపల. టెస్లా కంపెనీలు ఇండియాకు వస్తే మరి స్థానికంగా ఉన్నటువంటి టాటా, మహీంద్రా వారికి కూడా టగ్ ఆఫర్ ఉంటుంది. ఎందుకంటే ఒక టెస్లా ఎస్ మోడల్ వచ్చేసి 35 నుంచి 40 లక్షల వరకు ఉంటుంది. మరి అదే మహీంద్రా, టాటా కంపెనీ వారు ఇండియా లోపల ఎలక్ట్రిక్ కార్లు చీప్ అండ్ బెస్ట్గా టాటా టిగోర్ వేసుకుంటే 12 లక్షలు, 13 లక్షలు, నెక్సాన్ ఈవీ కార్ వేసుకుంటే 16 లక్షలు. ఇప్పుడు మహీంద్రా వాళ్ళ కొత్త కార్ తీసుకొచ్చింది కదా, దాన్ని కూడా 16 లక్షలు, 18 లక్షలు ఉంటుంది మినిమం. ఇప్పుడు ఈ కార్లకు పోటీగా మరి విదేశీ కార్లు కూడా టెస్లా కారు ఇండియాకు రాబోతున్న సమయంలో మరి అమెరికాలో ఇలాంటి పరిణామాలు ఎదురైనాయి. మరి ఏ విధంగా ఇతను ముందుకు వస్తాడో చూడాలి.